స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. కోల్గేట్ పాడుతా తీయగా 3వ క్వార్టర్ ఫైనల్స్ మొదటి అధ్యాయం. ఈ సంచికకు ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. కోల్గేట్ పాడుతా తీయగా కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నవారు, ప్రథమ విజేతకు అక్షరాల 10 లక్షల రూపాయలు ఇస్తున్నవారు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నవారు, తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు సుస్వరాల మీద తరగని ప్రేమతో అందిస్తున్నారు. వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఒకసారి మన హర్షధ్వానాలతోటి. ఈనాటి మన ముఖ్య అతిథి చిరంజీవి ఆర్పి పట్నాయక్. శ్రీ జానకేశ్వరరావు లక్ష్మీ దంపతుల ద్వితీయ సంతానం చిరంజీవి ఆర్పి పట్నాయక్. 1970లో జన్మించిన ఆర్పి పసి వయసులోని శ్రీ సూర్యనారాయణ గారి దగ్గర ఏడాది పాటు ప్రాథమిక సంగీతాన్ని నేర్చుకున్నారు. విశాఖ నగరంలో స్పేస్ ఫిజిక్స్లో పీజీ చేస్తున్న రోజుల్లో సరస్వతి గారి దగ్గరే కొంతకాలం సంగీతాన్ని అభ్యసించారు. చదువు అంతరిక్షాన్ని చేరుకోమంటే అంతరంగం స్వరప్రపంచాన్ని కోరుకుంది. ఉద్యోగాన్వేషణ నెపంతో హైదరాబాద్ చేరిన ఈ స్వరప్రియుడికి 1999లో నీకోసం చిత్రానికి స్వరకల్పన చేసే అవకాశం లభించింది. తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకున్న ఆర్పీకి మలి చిత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి చిత్రం అద్వితీయమైన గుర్తింపునిచ్చింది. చలనచిత్ర పరిశ్రమ వరుస అవకాశాలనిచ్చింది. నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, జయం, సంతోషం, దిల్, నిజం, ఆనలుగురు మొదలైన చిత్రాల ఘన విజయంలో భాగస్వామి అయిన ఆర్పి 2001లో ఉత్తమ స్వరకర్తగా నంది పురస్కారాన్ని, 2001, 2002 సంవత్సరాలలో వరుసగా ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. తమిళ జయం, కన్నడ ఎక్స్క్యూజ్ మీ చిత్రాలకు గాను ప్రాంతీయ పురస్కారాలను పుచ్చుకున్నారు. విశాఖ సాగర తీరంలో 6 లక్షల మంది సంగీత ప్రియుల సమక్షంలో ఆర్పి చేసిన తొలి లైవ్ షో అతని ప్రతిభకు, స్థాయికి, ప్రజల హృదయాలలో ఆయనకున్న స్థానానికి ఓ నిదర్శనం. గాయకుడిగా శ్రీలేఖ నుంచి మాస్ట్రో ఇళయరాజా వరకు అందరి స్వరకర్తల దగ్గర పాటలు పాడి మెచ్చులందుకున్నారు. శీను వాసంతి లక్ష్మి చిత్రం ద్వారా నటుడిగాను, అందమైన మనసు ద్వారా దర్శకుడిగాను రాణించిన ఈ చిరంజీవి భవిష్యత్తులో మరిన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన ఏమీ అన్న ఇంగ్లీష్ సినిమాని ఆయన దానికి దర్శకత్వాన్ని వహించారు. ఫిలడెల్ఫియాలో షూట్ చేశారు, అమెరికాలో. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏమీ అన్న చిత్రం. ఆ చిత్రానికి కూడా ఆయనకు అద్భుతమైన విజయం లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన ఆర్పి పట్నాయక్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇవాళ శ్రీ చైతన్య ప్రసాద్ గారు రాసి ఆర్పి పట్నాయక్ స్వరపరిచి నేను పాడినటువంటి ఆ నలుగురు చిత్రం నుంచి ఒక గీతంతో వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీల, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి కాయమని నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగని యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెని మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. సినిమాల్లో ఆనందం వస్తే పాటలు పాడతారు, బాధ వస్తే పాటలు పాడతారు. నిజ జీవితంలో జరుగుతుందా అని జరుగుతుంది. శ్రమ మర్చిపోవడానికి సంగీతాన్ని అవలంబంగా చేసుకొని రోడ్లు వేసేవాళ్ళు మొదలుకొని, కలుపు నాటేవాళ్ళు మొదలుకొని, కోత కోసేవారు మొదలుకొని, యాతం వేసేవాళ్ళు మొదలుకొని, బిల్డింగులు కట్టేవాళ్ళు మొదలుకొని అందరూ కూడా పాటలో తమ స్వేదాన్ని రంగరించి పోసినప్పుడు బయటకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు జానపద గీతాలు. అలాంటి వాటిని సినిమాల్లో కూడా అత్యద్భుతంగా ఎన్నో సందర్భాల్లో వాడుకోవడం జరిగింది. అలాంటి పాటలు ఎంపిక చేసుకొని చిరంజీవులు పాడుతున్నారు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. వాయిస్ ఆఫ్ గుంటూరు మీ ముందుకు వస్తున్నారు. దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. ఓహో ఓహో గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ
గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఎన్నెల ఉంది ఎండ ఉంది పువ్వు ఉంది ముల్లుంది ఎన్నెల ఉంది ఎండుంది పువ్వు ఉంది ముల్లుంది ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఈడమారిసే ఇది ఉంది గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఓ ఫోక్ నంబర్ ఎలాంటి గొంతుతో పాడితే బాగుంటుందో అలా అనిపించింది నాకు. వెల్ మ్యాచ్డ్. ఆల్ ది వెరీ బెస్ట్. మన ఈ కార్యక్రమానికి ఒక మర్యాద ఉంది. పాడుతా తీగ అంటే పెద్దలు చిన్నలు అందరూ వస్తారు, ఆశీర్వదిస్తారు. ఇక్కడ వెర్రి వేషాలు ఏం వేయం వేదిక మీద. కృష్ణ మధ్యలో అలా విజిల్స్ వేసి అసహ్యం చేస్తున్నాను. ఏంటది? మన పర్సనాలిటీస్ ఇక్కడ చూపిస్తే ఎలాగా? నువ్వు మామూలుగా చేసావని ఇక్కడ స్టేజ్లో చేస్తే ఎలాగా? దానికి కూడా ఒక ఆర్టిస్ట్ ఉండేవారు ఆ రోజుల్లో. మొత్తం హైదరాబాద్లో నాకు తెలిసి కృష్ణను విజిల్ వేసినట్టు ఎవరు వేయలేరు. అనో ఇంకేం కావాలా? సర్టిఫికేట్ ఇచ్చేశారు నీకు. రియలీ క్లినికల్ పెర్ఫార్మెన్స్ అంటాం కదా మనం, అలాగా యువర్ వెరీ ప్రొఫెషనల్. నీకు యువర్ వెరీ కాన్ఫిడెంట్ పాడుతుంది. దాని గురించి ఎక్కడ ఏమి చిన్న పిసురంతా కూడా సలహా చెప్పడానికి మాకు అవకాశం ఇవ్వకుండా చాలా బాగా పాడారు. ఇందులో మహదేవన్ గారు వాడినటువంటి తాళ ప్రక్రియ, రిథమ్ ప్యాటర్న్, ఆ ఘట శృంగారి అన్న ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక ఘటం ఉంటుంది, దాని మీద విడిగా ఒక జల్లెడ లాంటిది చర్మవాద్యంతో ఒక మూత ఉంటుంది. ఆ మూతను ఓపెన్ చేసి చేస్తూ దాని మీద వాయించడంలో దుద్దు అది ఇప్పుడు ప్యాడ్ మీద ఇచ్చావు నువ్వు, ఎలాగా? అది చేత్తో ఇలా ఇలా పెట్టుకుని ఘట మీద వాయిస్తారనమాట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ అన్నీ వచ్చాయి. అది ఆ రిథంతో కలిసి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒళ్ళంతా కూడా ఆ టెంపోలో ఆడాలన్నంత ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్ఫార్మెన్స్కి? 100కి 75. ఐ హ్యావ్ గివెన్ యూ 85 మార్క్స్. థ్యాంక్ యూ సార్. గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది. ఆహ్వానిద్దాం వాయిస్ ఆఫ్ కర్నూల్ ప్లీజ్. ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాయే బాబా రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఇల్లు కాదు ఒకే వయ్యో, సిగ్గు సిగ్గు చిన్న కోక లాగకయ్యో, సిగ్గు సిగ్గు చిన్న కోక లాగకయ్యో, రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే, రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది, కాదు కాదంటూనే గుర్రదో గుర్రదో, తోటకాడకొచ్చిందా గుర్రదో గుర్రది, పచ్చి పచ్చి బంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే, రాను రానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఎప్పుడు తీసుకొచ్చింది అబ్బాయి?
యాపిల్ పండు నారింజ పండు బత్తాయి పండు పప్పాయి పండు అనస పండు పనస పండు మామిడి పండు అరటి పండు రాను అని కాదు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సింధులసేసిన్నదే తప్పనంటే ఒప్పనిలే ఒప్పనంటే తప్పనిలే ఆడవారి మాట తీరు వేరులే అవునా మైనా మాతో సిందై సిందై బాబోయ్ రానోయ్ నాకసలే సికోయ్ సికోయ్ సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో సిరంత దాచిందా సిన్నదో సిన్నది కసుబుస్సంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే హరిలో రంగా హరి హరి సామి రంగా హరి హరి ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదటి గాజువాక పిల్ల మేం గాజులో కాదా చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా రాను అని కాదు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సింధుల చేసిన్నది తప్పనంటే ఒప్పనిలే ఒప్పనంటే తప్పనిలే ఆడువారి మాట తీరు వేరులే రావే పిల్ల ఎందుకు మలాగులా ఎల్లో 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 రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది బజ్జి బజ్జి బంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే ఒక స్టేజ్ మీద పాడితే పాట ఎంత బాగా పాడాలో అంత బాగుంది, పోతే కాంపిటీషన్లో పాడితే ఎంత బాగుండాలో అంత బాగాలేదు. థ్యాంక్ యూ ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి అనేది ఆయన రెండోది వినిపించిందా నీకు బాగా? ఆయన ఏమన్నారంటే స్టేజ్ మీద పాడేటప్పుడు ఎంత బాగుండాలో అంత బాగుంది, దానికి థ్యాంక్ యూ సార్ అన్నావు, గుడ్. కానీ కాంపిటీషన్లో పాడేటప్పుడు ఎంత బాగుండాలో అంత బాగలేదు అన్నారు ఆయన, దానికి కూడా థ్యాంక్ యూ అన్నావు. ఎనివే అలాగే ఉండాలి మనస్తత్వం. అదే, ఎవ్రీథింగ్ యూ షుడ్ టేక్ పాజిటివ్లీ. తప్పులు ఏం జరిగాయంది నేను చెప్పను, నువ్వే చెప్పు కార్తీక్, ఎక్కడెక్కడ తప్పు చేసావు? లిరికల్ మిస్టేక్స్ ఇంకా లేదా? ఇంకెక్కడా లేదా? అంటే ఒక గమ్కం మిస్సింగ్స్. గమ్కం వేసిన ఒక గమ్కం, ఆ గమ్కం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పుకోవాలి కదా నువ్వు. సిన్నదా సిన్నదా అది పర్ఫెక్ట్గా పిచ్చింగ్లో లేదు, శృతిలో లేదనమాట ఆ ప్లేస్ వచ్చినప్పుడు. అలాగే మొత్తం పళ్ళు పేర్లు అన్నీ రాలేదు. యాక్చువల్లీ అన్ని పళ్ళు ఎందుకు పెట్టామంటే బ్రెత్లెస్గా అంత పాడగలిగే ఎలాంటి కెపాసిటీ చూపించగలగాలి సింగర్ అని. ఇంకొక 4 పళ్ళు రాలేదు. ఇప్పుడు ఆ పళ్ళు జనం అడిగితే నేను ఎవరికి ఇవ్వాలి, ఎక్కడి నుంచి తేవాలి? యాక్చువల్లీ ఈ సాంగ్ ఫస్ట్ 2 లైన్స్ విజయనగరంలో ఒక ఫోక్ సింగర్ గరివిడి లక్ష్మి అనే ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నాం సార్. ఆ తర్వాత మిగతా అంతా ఫిల్మీ స్టైల్లో మేము డెవలప్ చేయడం జరిగింది. అది మీరు కులశేఖర్ కలిసి అనుకున్నటువంటి పద్ధతిలో వచ్చింది. వారన్నది అక్షరాల నిజం. నీ ఎనర్జీ పాడే పద్ధతి మాత్రం అద్భుతంగా ఉంది, ఫస్ట్ క్లాస్. ఎంతమంటావు మార్కులు నీకు? మీ ఇష్టం సార్. చెప్పు, ఊళ్ళో ఈ పాలకు ఓ మాదిరి అనుకుందాం, చెప్పు ఎంత ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఇబ్బంది అడిగారా నేను? మంచి సపోర్ట్ తెచ్చుకున్నా కర్నూలు. లాబింగ్ జరుగుతుంది సార్. అదే నాకు భయం, అదిలో కర్నూలు వాడు. చెప్పు అంతేమంటావు? మీ ఇష్టం సార్. ఓకే,
I'll give you 73% for yours. థ్యాంక్ యూ ఇక్కడ మనం పట్నాయక్ గారికి ముఖ్యంగా ఒక్క విషయానికి మనం ఎక్కువగా రుణపడి ఉన్నాం. పాడుతా తీయగాకు సంబంధించిన ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు అందరూ కూడా మంచి పాటల ప్రేక్షకులు. పాడుతా తీయగా గతంలో మనం మొట్టమొదటిసారి స్టార్ట్ చేసి ఫస్ట్ సిరీస్లో గెలిచినటువంటి ఒక సింగర్కి ఇండస్ట్రీలో అంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న ఫస్ట్ అవకాశం ఇచ్చింది పట్నాయక్ గారే, ఉషాకి. అమ్మాయిల్లో 89.5% ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఉషా. లాలీలా నీయను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పూరా మరీచి ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట కలదే అంత చేరా మరి వేణుగానం. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురు. ఈ సందర్భంగా ఎవరికి తెలియని ఒక విషయం చెప్పాలి. పాడుతుంది ఇక ఫస్ట్ టైం అవుతుంది అన్నప్పుడు ఆడిషన్కి అటెండ్ అయిన వాళ్ళు నేను ఉన్నాను. రాంప్రసాద్ గారు ఆడిషన్ చేశారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ పాడి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఎందుకో అనిపించింది ఒక ఫీలింగ్. అవును, వీళ్ళందరికీ నేను అవకాశం ఇవ్వాలి కదా, నేను పాడడానికి వెళ్ళానంటే అవ్వా అని. నిజంగా ఆ రోజు నాకు గర్వం అని కాదు, ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఉండేది. ఎప్పటికైనా చాలామంది సింగర్స్ని పరిచయం చేస్తాననే ఉద్దేశంతో థ్యాంక్ఫుల్లీ 25 సింగర్స్ దాకా పరిచయం చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు నేను నాకును ఒకరికొకరం నువ్వు నేను. పాడుతా తీయగా చల్లగా. Let's invite voice of Medak, ladies and gentlemen, please. నాగమల్లి కోనలోన నక్కింది లేడికోన నాగమల్లి కోనలోన నక్కింది లేడికోన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా. చూపుల్లో కైపుంది మావ సొగసైన రూపుంది మావ చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది ఓయారం ఒలికిస్తుంది వన్నెలు చిన్నలు నేర్చింది ఓ ఉడుకు మీద ఉరికావంటే దడుసుకుంటది దాన్ని ఉడుపు చూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్ నాగమల్లి కోనలోన నక్కింది లేడికోన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా. నడకల్లో హొయలుంది మావ నాట్యంలో నేర్పుంది మావ నడకల్లో హొయలుంది నాట్యంలో నేర్పుంది మలిసంది చీకట్లోన నీటికి ఈటికి వస్తుంది ఓ జాడ చూసి కాచావంటే దారి కొత్తది దాన్ని జాలి చూపు నమ్మావంటే దగా చేస్తది మావోయ్ నాగమల్లి కోనలోన
అదిరింది వాయిస్ థ్యాంక్ యూ సార్. అంతే. నేనేం చెప్పానమ్మా, నేనేం చెప్పను, ఆయన అలా చెప్పేశాక తమ్ముడు అన్నాను. తమ్ముడు కాదంటానా నేను? అలాగే అనాలి. చాలా బాగా పాడావు. 2 కరెక్షన్లు చెప్తాను దీంట్లో. మావా అంటున్నావు కదా, మావా అది నేసల్క మావా. తర్వాత ఇంకొంచెం ఆ ఎండ్లో మావోయ్ పైకి వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళగలవు పైకి. షీ షౌట్స్, నువ్వు బాగా గమనించావంటే జమునారాణి గారు తాన నాని నాన్న నాన్న తారి నాని తాని తాన నాని నాన్న నాన్న దగా చేస్తుంది మావోయ్. దాడ చూపి కాచావంటే దారికొస్తది, దాని దారి చూపునన్నావంటే దగా చేస్తది మావోయ్. ఎంత ఇమ్మంటావు మార్కులు నీకమ్మా? ఐ విల్ గివ్ యూ 83% టు యూ. థ్యాంక్ యూ గాడ్ సార్. బ్లెస్ యూ. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన. వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరిని ఆహ్వానిద్దాం. ఒకసారి అందరూ కలిసి చప్పట్లు కొట్టండి చక్కగా. నన్ను కొట్టకురు తిట్టకురు బావు సుబ్బులు బావు, నీ మీద ప్రేమ తగ్గదురు బావు సుబ్బులు బావు. నన్ను కొట్టకురు తిట్టకురు బావు సుబ్బులు బావు, నీ మీద ప్రేమ తగ్గదురు బావు సుబ్బులు బావు. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్ల, నా పరువు కాస్త తీయకి పిల్లో మరదలు పిల్ల. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావు సుబ్బులు బావు, మరి నిద్ర పట్టక చస్తిని రో బావు సుబ్బులు బావు. నువ్వు సూపులతో గిల్లకురో బావో సుబ్బులు బావు, నా బుగ్గలు బురెలు అయ్యను రో బావో సుబ్బులు బావు. నువ్వు సీటికి మాటికి సంపకి పిల్లో మరదలు పిల్ల, నీ మాటలింక నమ్మని పిల్లో మరదలు పిల్ల. నువ్వు రెతిరి పెట్టిన ముద్దులకు బావో సుబ్బులు బావు, నేను కిరి బిక్కిరి అయ్యాను రో బావో సుబ్బులు బావు. హరి నీకు నాకు లింకని బావో సుబ్బులు బావు, ఊరంతా గుప్పు మంది రో బావో సుబ్బులు బావు. అయ్యనుతులు గొతులు తీయకే పిల్లో మరదలు పిల్ల, నా కొంప ఇంకా ముంసకే పిల్లో మరదలు పిల్ల. నువ్వు గుచ్చిన చోటే గుచ్చకురు బావో సుబ్బులు బావు, నా వీపు వాచిపోయను రో బావో సుబ్బులు బావు. ఇద్దరు వాయిస్ పాడడం నిజంగా కష్టం. ఇద్దరు వాయిస్లు కలిపి ఒకే ఫ్లోలో పాడడం అనేది చాలా కష్టం. ఆ అటెంప్ట్కి డెఫినెట్గా ఐ షుడ్ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఆ కష్టాన్ని కూడా సునాయాసంగా పాడే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. Good luck. సార్. థ్యాంక్ యూ. ఇదే పాటను ఇంకోసారి పాడితే ఇంకా బాగా పాడతారు, మీరు ఇంకా బాగా పాడతారు. బాగా పాడలేదు అనడానికి ఏ విధమైన కారణం లేదు. మీరు ప్రజెంట్ చేసిన పద్ధతి కానీ వాయిస్ కానీ అన్నీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అగెయిన్స్ట్ యూ. ఐ విల్ గివ్ యూ 75% టు యూ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. నన్ను కొట్టకురు తిట్టకురు బావో సుబ్బులు బావు. ఇప్పుడు వాయిస్ ఆఫ్ అనంతపూర్ని ఆహ్వానిద్దాం మనందరి హర్షధ్వానాలతోటి. ఈ నేల మనదిరా, ఆ నింగి మనదిరా, ఈ నేల మనదిరా, ఆ నింగి మనదిరా, ఈ ఏరు మనదిరా, ఆ నీరు మనదిరా, ఈ అడవి మనదిరా, ఈ పోడు మనదిరా, ఈ పంట మనదిరా, ఎవడబ్బ సొమ్మురా, ఈ దగా కోరు బడా చోరు రజాకారు దళారోడు.
దొరయందిరో ఆడి పీకుడేందిరో దొరయేందిరో ఆడి పీకుడేందిరో जालिम कौन रे उसका जुल्म क्या रे జాలిం కౌను రే ఉస్న జులుం క్యా రే ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా ఈ ఏరు మనదిరా ఆ నీరు మనదిరా రే పశుల కాడ మనం పాడి కాడ మనం పల్లె నిండ మనం పైరు కాడ మనం కత్తి కాడ సుత్తి కాడ బట్టలు తుకు బండ కాడ ఉరిటి కాడ పెళ్లి కాడ జబ్బు కాడ సావు కాడ ఎట్టి చాకిరీ చేసే మట్టి మనుషులం మనం మట్టి మనుషులం మనం మట్టి మనుషులం మనం పుట్టగతులు లేకుండా పోయేటోడు అరే మాయగాడు నీతి లేని టక్కరోడు గోతికాడ నక్కగాడు ఛై! ఈ దొరయేందిరో ఆడి దోపిడేందిరో దొరయేందిరో ఆడి దోపిడేందిరో जालिम कौन रे उसकी लूटी क्या रे జాలిం కౌను రే ఉస్కి లూటీ క్యా రే ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా ఈ ఏరు మనదిరా ఆ నీరు మనదిరా झुम तननननम तननननम तननन झुम तननननम तननन అరకు కాడ మనం సెలిమి కాడ మనం నాటు కాడ మనం పారదవ్వు కాడ మనం కొలిమి కాడ మనం కొరివి నిప్పు మంట మనం తోలు కాడ మనం తోలు సెప్పు కింద మనం గట్టు మీద చెట్టు కింద పొట్ట బలుపు దొరతనం చెమటతోన మట్టి తడిపి అడుసులు తొక్కేది మనం అడుసులు తొక్కేది మనం అడుసులు తొక్కేది మనం అమ్మాలి బూతులతో కడుపులు నింపేది మనం కడుపులు నింపేది మనం అమ్మలాంటి చోతమ్మే అండగా మనకుండగా ఈ దొరయేందిరో ఆడి నీల్గుడేందిరో దొరయేందిరో ఆడి నీల్గుడేందిరో जालिम कौन रे उसका घमंड क्या रे జాలిం కౌను రే ఉస్న గమట క్యా రే ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా ఈ ఏరు మనదిరా ఆ నీరు మనదిరా ఈ అడవి మనదిరా ఈ పోడు మనదిరా ఈ పంట మనదిరా ఎవడప్ప సొమ్మురా ఈ దగా కోరుబడా చోరు రజా కారుదల రోడ్డు దొరయేందిరో ఆడి పీకుడేందిరో దొరయేందిరో ఆడి పీకుడేందిరో షేక్ హ్యాండ్. ఈ నేల మనదిరా ఆ నింగి మనదిరా ఈ ఏరు మనదిరా ఆ నీరు మనదిరా ఈ అడవి మనదిరా ఈ పోడు మనదిరా ఈ పంట మనదిరా పర్ఫెక్ట్గా ఉంది ఎనర్జీ లెవెల్స్. అంత ఎనర్జీతో పాడితే డెఫినెట్గా దొరలందరూ పక్కకు వెళ్ళి బాగుంది. కీప్ ఇట్ అప్. ఇదే ఎనర్జీతో మిగతా రౌండ్స్ కూడా చేసి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఈ పాటలో చాలా పదాలు కూడా అంజయ్ గారు రాసినటువంటివి అన్నమాట. దాన్ని తీసుకొని సినిమా పరంగా కొన్ని ఎక్కువ మాటలు వేటూరు సుందరరామూర్తి గారు క్రోడీకరించారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఏ రకమైన పాటన్నా ఎందుకు ఆయనే రాయగలడని ఎన్నిసార్లు మనం చెప్పుకుంటాం అనడానికి ఈ పాట కూడా ఒక సాక్ష్యం. ఇదే పాటను కన్నడంలో చేశారు కీరవాణి గారు, కానీ టోటల్గా దాని హృదయమే వేరే. ఇక్కడ ఏంటంటే విప్లవం కదా, అక్కడ ఒక ఇంగ్లీష్ స్టైల్లో ఉన్న అమ్మాయిని హీరో అల్లరి చేస్తూ పాడే పాట అన్నమాట. అంటే మాట మారిపోతే పాట దేనికన్నా ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం అన్నమాట. ಏನೇ ಕನ್ನಡತಿ ನೀ ಹೇಗೆ ಹಿಂಗಾಡ್ತಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಲ್ಲ ಕನ್ನಡ ಬೇರೆ. ಅನಂತಪುರದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ, ಪಕ್ಕದಲ್ಲೇ ಇದ್ದೀರಿ ನೀವು. ಏನೇ ಕನ್ನಡತಿ ನೀ ಯಾಕೆ ಹಿಂಗಾಡ್ತಿ, ಇಂಗ್ಲೀಷು ಯಾಕಾಡ್ತಿ, ಎಂದು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಿ, ಈ ಕನ್ನಡ ನೆಲ ಕನ್ನಡ ಜಲ ಕನ್ನಡ ಗಾಳಿ ಕನ್ನಡ ಅನ್ನ. The way you have presented is very, 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 very good. I am giving you 82% for this. Thank you, sir.
5 సంవత్సరాల నుంచి దాదాపు మీరు మ్యూజిక్ మాత్రం సినిమాకి చేయలేదని నా అభిప్రాయం. దానికి కారణం ఏంటని చెప్పగలరా? సెల్ఫ్ ఇంపోజ్డ్ ఎగ్జైల్ అంటారు దీన్ని. నాకు నేనే కొన్నాళ్ళు దూరంగా ఉందాం అనుకున్నా. మెయిన్ ఏంటంటే ఛాలెంజింగ్గా చేసే వర్క్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఏదో అంటే చేసిన వర్క్నే చేయడం కాకుండా ఇంకా కొత్తగా ఏదైనా చేయాలి అని. ఒకే దగ్గర జాగింగ్ చేయడం ఇష్టం లేదు నాకు. ఒక దగ్గర నిల్చున్నా పర్వాలేదు, కానీ అడుగు వేసామంటే అది ముందుకే వెళ్ళాలి. అది నా ఫీలింగ్. బట్ డెఫినెట్గా ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను కాబట్టి ఒక అడుగు ముందుకేసాను అనుకుంటున్నాను. మీరు గొప్ప డైరెక్టరు కావాలి, అయినంత మాత్రాన మ్యూజిక్ వదలాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మీకు నచ్చినటువంటి సినిమాలు రాకపోతే మీరు నచ్చిన ఆల్బమ్ చేయండి, మీకు నచ్చినటువంటి అద్భుతమైన సంగీతాన్ని విడుదల చేయండి, లైవ్ షోస్ చేయండి, మీరు ఇంకేమన్నా చేయండి. ఎందుకంటే మీరు వచ్చిన కొత్తల్లో 2 సినిమాలు హిట్ అయిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఫ్లాష్ ఇన్ ది ప్యాన్, ఇతను ఎక్కువ రోజులు ఉండరు అని. కానీ మీరు చాలా సినిమాలు చేశారు. దానికి కారణం ఏంటంటే మీరు ఏ పాట చేసినా మాధుర్యాన్ని విడిపోకుండా పాటలు చేశారు. కొన్ని పాటలు చాలా చాలా బాగా చేశారు. నేను చాలా లైక్ చేసిన పాటలు ఉన్నాయి. వీ యూస్ టు డిస్కస్ వై దిస్ మ్యాన్ హ్యాస్ స్టాప్ డూయింగ్ దిస్. అంత మంచి చక్కటి మాధుర్యమైన పాటలు చేస్తూ వచ్చి ఎందుకు మానేశాడు అని. దయచేసి నేను అధిక ప్రసంగం అయితే పక్కన పెట్టండి, దాని గురించి. మీరు సినిమా చేయండి, డైరెక్ట్ చేయండి, అది కూడా అద్భుతమైన విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను. కానీ సంగీతాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అది మీరు సెల్ఫ్ సబ్బాటికల్ మీరు యాక్చువల్గా మీటింగ్ పెట్టి అందరికీ చెప్పారు కూడా, నాకు తెలుసు. నేను కొన్నాళ్ళు పని చేయదలుచుకోలేదు అని కూడా మీరు చెప్పారు. అది వేరే విషయం. ఇప్పుడు నేను పని చేస్తున్నాను అని చెప్తే మీకంటూ వచ్చే సినిమాలు వస్తాయి. మీరు కన్విన్స్ చేయండి, ఇలాంటి పాటలే చేస్తానని చెప్పండి. నేను 15 ఏళ్ళ నుంచి నేను ఇలాంటి పాటే పాడతానని నేను అన్నాను, అలాంటి పాటలే నాకు వస్తున్నాయి. మీకు అలాంటి సినిమాలే వస్తాయి, రావని కాదు. అదే ఇప్పుడు అయితే ఒక డెసిషన్ తీసుకున్నాను గురుగారు. రీసెంట్గా 2-3 డేస్ అయింది, మళ్ళీ చేద్దామని మ్యూజిక్. తప్పకుండా చేయండి, మంచి పాటలు చేయండి, మంచి తెలుగు పాటలు చేయండి. హాయిగా మీరు చేసిన అన్ని పాటలు తెలుగుదనం ఉండేది. చాలా చక్కటి మాధుర్యాలమైన పాటలు చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు. గాడ్ బ్లెస్ యూ. నింగి నేల నీరు సాక్షిగా, కొండ కోన వాగు సాక్షిగా, తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం. అందరికీ నమస్కారం. నా పేరు సాగర్. ఎందుకయ్యా నవ్వు? నాకు తెలియక అడుగుతాను. ఎందుకుట చెప్పాలమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? ఎప్పుడు మనం కలిసినప్పుడల్లా చూస్తున్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాం, అందుకని. అది లేకపోతే బాగోదు కదా అని, అంతేనా? ఒక్కసారి నవ్వకుండా సీరియస్గా చూడు నన్ను. ఎంతసేపు ఉండగలవమ్మా అలాగా? అది విషయం. ఓకే, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అలాగే. ఆల్ ద బెస్ట్ టు యూ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ, కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చేయకే మైసమ్మ, కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చేయకే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. స్కాములని కామ్ చేసి సరదాగా బతుకుతున్నా, పచ్చగల ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. లడ్డులాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నా, చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో. మైసమ్మ పెరులేని పొరి ఉత్తరం వేసి మైసమ్మ, నన్ను గారు కది వన చేసిపోయిందే
నిల్వదే మైసమ్మ మా కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయ మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ కాబరా పెట్టి గయ్యపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ కాబరా పెట్టి గయ్యపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ సండే వచ్చిందంటే సంతటి సగమైపాయే పైపుల్ల బీరు లేక పసాయించిపోనాయే చదువుపైన దృష్టి లేదు మ్యాట్నీలా మాట లేదు జబుల్లో మనీ ఉన్న జల్సాలా మోజు లేదు మైసమ్మ తిండి పల్లెక తిరుగుతున్నామే మైసమ్మ నీకు తిరుగ మొక్కులు మొక్కుతున్నామే మైసమ్మ కాలేజీ క్యాంపస్లో కాలు నిల్వదే మైసమ్మ మా కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయ మైసమ్మ ఓ మైసమ్మో ఓ మైసమ్మ మైసమ్మో మైసమ్మ కాబరా పెట్టి గయ్యపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ కాబరా పెట్టి గయ్యపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ వాయిస్ పరంగా ఫోక్ వాయిస్ ఎలా ఉండాలో అలాగే ఉంది, కానీ మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే ఇక్కడ లేదు, ఇంకెక్కడో ఉన్నారు మీరు. ఫస్ట్ చరణం మొత్తం టెంపోలో లేదు పాడినప్పుడు. అలాగే మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా, ఇందులో ఒక పదం ఉంది గయ్యబు అంటున్నారు. గయ్యబ్ కాదు, గాయబ్. గాయబ్ అంటే ఏంటి చెప్పండి, దాన్ని బట్టి మార్కులు వేసేస్తారు గురుగారు. గాబరా గాయబ్ అంటే గాయబ్ అంటే గాబర పెట్టి గాయబు కాకే. గాయబ్ అంటే మాయమైపోవడం. అది అక్కడ కృష్ణన్న ఇచ్చాడు చూడు, ఢోమ్ అని. గాయబ్ అయిపోయిందంటే ఉర్దూ వాడు, పర్షియన్ వాడు, మాయమైపోవడం అనమాట. గాబరా పెట్టి మాయమైపోయినావే. గయ్యబు కాదు, గాయబ్. గాయబ్. మైసారం పోదామే అని పిలుస్తున్నప్పుడు నువ్వు ముందు పారిపోయి వెళ్ళిపోయి అక్కడ ఇంకా అమ్మాయి రాలేదని బాధపడితే ఎలా ఉంటుంది? అలా ఉందన్నమాట. మొదటి నుంచి కూడా మనకు కొంచెం దుడుకు, వాళ్ళ టెంపో కంటే కాస్త ఫాస్ట్గా నడుస్తున్నారు మీరు. అది అందులో ఈ టెంపోలో మాటలన్నీ కొంచెం క్రౌడెడ్గా ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేయాలి. ప్రొనౌన్స్ చేస్తూ ఉచ్చరిస్తూ తాళం మాత్రం ఏమాత్రం మిస్ కాకుండా చూసుకోవాలి. తాళానికంటే ముందర వెళ్ళిపోతుంది. నేను మైసారం వెళ్ళకపోతే ఏమైపోతుందో అన్నట్టుగా ఒక టెన్షన్లో ఉన్నట్టుంది. తర్వాత రెండో చరణంలో కూడా లాస్ట్ లైన్స్ మొదటి చరణం లైన్లో పాడితే అలాగా తాళం ఒకటి, మాటలు మర్చిపోకుండా ఒకటి పాడితే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇంకా ఓకే, ఐ విల్ గివ్ యూ 64 మార్క్స్. గాడ్ బ్లెస్ యూ. మాయదారి మైసమ్మో మైసమ్మ. వాయిస్ ఆఫ్ కరీంనగర్ని ఒక్కసారి ఆహ్వానిద్దాం మనం. అందరికీ నమస్కారం, నా పేరు శిరీష. శిరీష, బాగున్నావమ్మా? బాగున్నాను సార్. బాగా ఎక్కువ ఓవర్ వెయిట్ అయినట్టున్నావు ఈ మధ్య. జాగ్రత్త, మైక్ పట్టుకునే శక్తి ఉన్నట్టు కూడా లేదు. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న.
నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అందము మూటగట్టుకుని నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అందము మూటగట్టుకుని ముల్లుగర్రను చేతబట్టుకుని ఇల్లాలును నీ వెంటబెట్టుకుని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే ఓట్లు గుంచి నిన్ను మరచే వాళ్ళే నీవే దిక్కని వత్తురు పదవో నీవే దిక్కని వత్తురు పదవో రోజులు మారాయ్ రోజులు మారాయ్ 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 రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఈ శృతికి ఈ ఎనర్జీ ఓకే, కానీ ఒరిజినల్ శృతిలో పాడి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. శృతి తగ్గిస్తే కొంచెం డల్ అవుతుంది సాంగ్, అది అందుకు ఒరిజినల్ శృతిలో పాడి ఉంటే బాగుందేమో అనిపించింది నాకు. పాడగలరు మీరు, ఏం కష్టమైన సెకండ్ చరణంలో అది దానికోసం తగ్గించారు అంతే కదా, కానీ అది కూడా పాడగలరు మీరు ప్రాక్టీస్ చేస్తే, కష్టం అయితే కాదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా పాడగలవు. ఎందుకంటేనమ్మా ఆ ఒక్క చరణం కోసమని ఈ శృతి తగ్గించుకుంటాగానే ముందు డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను లాస్ట్ చరణం పాడుతున్నప్పుడు పైన కొంచెం ఫ్లాట్గానే ఉంది, అంటే కాన్షియస్ ముందు పనిచేస్తుంది మనిషి మీద. ఆ కాన్షియస్నెస్ ఇది పైన నాకు చేరదేమో అనుకుంటూ ఉంటే అది చేరదు, అది చేరి తీరుతుంది డెఫినెట్గా శృతిలో అనుకుంటే చేరి తీరుతుంది. ఎందుకు చేరదు? మన చేతిలో పనే అది. ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి, ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ కావాలి, అంతకంటే ఇంకేం లేదు. 2 శృతిలో ఒరిజినల్ సాంగ్ 2 శృతిలో ఉంది, పైన 3 టచ్ అవుతుంది అనమాట. కొంచెం ఆడవాళ్ళకి ఎక్కువే, కానీ అది పెద్ద విషయం కాదు, వచ్చేస్తుంది. అది ట్రై చేస్తారా ఒకసారి? పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే ఓట్లు గుంచి నిన్ను మరచే వాళ్ళే నీవే దిక్కని వత్తురు పదవో. అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేయి, వస్తుంది చూడు. నీవే దిక్కని ఒక్కసారి ఓపెన్గా పాడే. పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే ఓట్లు గుంచి నిన్ను మరచే వాళ్ళే నీవే దిక్కని వత్తురు పదవో నీవే దిక్కని వత్తురు పదవో రోజులు మారాయ్ రోజులు మారాయ్ 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 రోజులు మారాయ్. పైన చేరదన్న దృష్టితోటి సాఫ్ట్ చేసి పాడక్కర్లేదు, వాల్యూమ్తో పాడితే చేరిపోతుంది. యువర్ ఆల్మోస్ట్ దేర్ కనబడుతోంది ఇల్లు. అంటే ఒరిజినల్గా యువర్ రేంజ్ ఇస్ సచ్, దాన్ని మనం ఏం చేయలేం, బట్ విత్ ప్రాక్టీస్ యూ కెన్ బ్రింగ్ ఇట్ అప్. పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే ఓట్లు గుంచి నిన్ను మరచే వాళ్ళే నీవే దిక్కని వత్తురు పదవో నీవే దిక్కని వత్తురు పదవో రోజులు మారాయ్ రోజులు మారాయ్ 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 రోజులు మారాయ్. ఎస్డి బర్మన్ గారు ఈ పల్లవిని హిందీలో కాపీ కొట్టి చేశారు అంటే ఆ పాటకి ఎంత విలువ ఉందో ఆలోచించాలి. देखने में भूला है दिल का सलोना बंदी से आया है बाबू चिन्नन्ना. I'll give you 69% అమ్మా. God bless you. కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా. Please welcome voice of Kadapa, Sabiha. అందరికీ నమస్కారం, నా పేరు సబీహా. అడ్రస్ బాగున్నాను. అడ్రస్ చెప్పు. బిల్టప్ దగ్గర పరమేశ్వర స్కూల్ అని. స్కూల్ దగ్గర సబిహా. బాగున్నావు అమ్మా? బాగున్నాను సార్. కడపలో ఎండలు ఎక్కువ ఉన్నాయా, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయా? కడపలోనే ఎక్కువ ఉన్నాయా ఎండలు? ఇక్కడ పోయిన ఎపిసోడ్లోనే ఎప్పుడో అల్లా దిగి వచ్చి భలే పాడావు, నువ్వు బాగా పాడావు.
ఇప్పుడు సబీహ ఏమో రుక్మిణి సినిమాలో గోదావరి రేవులో అన్న పాట సిరివెన్నెల రచన విద్యాసాగర్ సంగీతం సుజాత ఏమో పాడింది ఒరిజినల్గా. ఇప్పుడు సబీహ పాడుతుంది. చప్పట్లు కట్టి కొట్టచ్చు. రయ 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 రాయ్ రా. రయ 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 రాయ్ రా. తాననానే తాననాన తాననానే తాననాన ననననననననననా ననననననననననా. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటాదంట. నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో గాని నాలాంటి అందగత్త నేనంట. పూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగా పున్నాలు పూయునంట కన్నుల్లో. కాసింత కోపమొస్తే ఊరంతా ఉప్పెనొచ్చి ఎందుకో ఏమిటో చెప్పమంటూ సందడంత. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటాదంట. నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో గాని నాలాంటి అందగత్తే. పాట అంటే నాదే గాని కోయిలమ్మదా ఉట్టి కారు కూతలే. ఆట అంటే నాదే గాని లేడి పిల్లదా పిచ్చి కుప్పి గంతులే. పొలాల వెంట చెంగుమంటూ సాగుతూ పదాలు పాడితే జిగేలు మంటూ కళ్ళు చితిరి ఆగవా జులాయి గాలులే. ఏ చిన్న మచ్చలేని నావన్నీ చిన్న చూసి చంద్రుడే సిగ్గుతో మబ్బు దాటు చేరకూడ. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ నా నోట చెప్పుకుంటే పొగోదు ఏమో గాని నాలాంటి అందగత్తే. ననననననననననా. ననననననననననా. నాకు పెళ్లి ఈడు వచ్చి పెద్దవాళ్ళకి ఎంత చిక్కు తెచ్చనే. హరకుమారి లాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే. ఫలాని దాని మొగుడు గొప్పవాడని అనాలి అందరూ. అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడు. నాకు తక్క చెక్కనోడు నేను మెచ్చు ఆమగాడు ఇప్పుడే ఎక్కడో తపస్సు చేస్తూ ఉంటాడు. గోదారి రేవులోన రదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే బొగోదు ఏమో గాని నాలాంటి అందగత్త నేనంట. పుసంత నవ్వగాని పున్నాగ పువ్వులాగా ఉన్నాలు పోయునంట కన్నుల్లో. కాసింత కోపమొస్తే ఊరంతా ఉప్పెనొచ్చి ఎందుకో ఏమిటో చెప్పమంటూ సందడంత. పల్లవి వరకు ఇంకొకసారి నా కోసం పాడాలి. పోతే కరెక్షన్ ఏంటంటే నవ్వుతూ పాడాలి. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటాదంట. నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో గాని నాలాంటి అందగత్త నేనంట. పూసంత నవ్వగాని పున్నాగ పువ్వులాగా ఉన్నాలు పూయునంట కన్నుల్లో. కాసింత కోపమొస్తే ఊరంతా ఉప్పెనొచ్చి ఎందుకో ఏమిటో చెప్పమంటూ సందడంత. ఇలాంటి పాటలు నవ్వుతూ పాడితే ఇంకా ఎనర్జీ లెవెల్ ఇంకా ఎక్కువ వస్తుంది. అది ఒక్కటి చెప్దాం అనుకున్నా. అదర్వైజ్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. నాకు లిరిక్ చాలా బాగా నచ్చింది. శాస్త్రి గారు రాసిన లిరిక్ ఒక అమ్మాయిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పర్ఫెక్ట్గా చూపించారు లిరిక్లో. అలాగే కంపోజిషన్ కూడా విద్యాసాగర్ గారు రాజా గారి ఛాయల్లో ఆ రేంజ్లో చేయడం నిజంగా చాలా గొప్పగా ఉంది.
ప్రజెంటేషన్ బాగుంది, నవ్వుతూ పాడితే ఇంకా బాగుందని ఫీలింగ్, అంతే, ఇంకేం లేదు. గుడ్. ఎందుకో ఏమిటో చెప్పమంటూ తర్వాత పదం ఏంటమ్మా? సందడంతా. సందడంతా, నాట్ సందేడంతా. ఒక్కో చోట సందేడంతా అని పాడుతున్నాం, సందడంతా, సందడి అంతా కూడా. అసలు మామూలుగా హాయిగా ఉండే పాటలు ఎప్పుడు నవ్వుతూ పాడాలి. గోదావరి గట్టు మీద నన్ను అందరూ ఒకటే సందడి నన్ను చూసి అన్నాడు, సందడంతా హై 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 అంటే ఎంత మజా ఉంటుంది ఆ పాటలు. నేను అందగత్తే అని అమ్మాయి చెప్పుకుంటుంది, తనే చెప్పుకుంటుంది. నేను అందుకొచ్చిన ఊరంతా నేను చెప్తే మంచిగా ఉండదు కానీ బట్ అందరూ నేను చాలా గొప్ప అందగత్తని అనుకుంటున్నారు. అది ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. దాన్ని నువ్వు నవ్వుతూ పాడితే బాగుంటుంది, లేకపోతే భయం పడుతూ నేను అందగత్తెను కానీ కొడతారేమో అన్నట్టుగా ఉండకూడదు. అది ముఖ్యమైన విషయం. నెంబర్ 2, కొంచెం పిచ్చి అక్కడక్కడ కొంచెం శృతి చూసుకోవాలి. ఓకే, బట్ అదర్వైజ్ యాజ్ యూజువల్ నువ్వు పాడే పద్ధతిలో చక్కగా పాడావు. 70 మార్కులు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గోదారి రేగులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటాదంట. చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ ఖమ్మం. లాలుదరువా దరస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడి కాపులు ఓరికి రబ్బర్ గాజుల్లస్తనాని రాకపోతివి. లాలుదరువా దరస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడి కాపులు ఓరికి రబ్బర్ గాజుల్లస్తనాని రాకపోతివి. అవుమల్లా రుట్టి చూడ మాట చెప్పి వచ్చేదాకా తల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి. లాలుదరువా దరస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడి కాపులు ఓరికి రబ్బర్ గాజుల్లస్తనాని రాకపోతివి. ఆడే చెలిగాడు నాకు లాఠీ పోలీసు ఓడు, ఆడే ప్రేమించి నన్ను సై సై సై. కృష్ణాని కంటేవాడు ఇంకా మా కంటేవాడు, కన్నె కొట్టిండు నాకు హోయ్ హోయ్ హోయ్. నెమలి పెంచం ఒకటి తక్కువ, ఆడి పొగరు చూస్తే తగని మక్కువ. నాకు మాత్రమేవి తక్కువ, ఆడే పుస్తే గట్టి పెనిమిటవ్వగా. ఆడికో ఉరుకుతాడని వేసిన ఉక్కుతాడునే, కొంగులాగి నోడితోటి కొంగు ముళ్ళు వేసుకున్న ఏడుకైన కన్నె మోజు నేడు వల్ల చెప్పుకున్న సమజనదా. లాలుదరువా దరస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లగడి కాపులు ఓరికి రబ్బర్ గాజుల్లస్తనాని తాకపోతివి. టోపీ చప్రాసి కన్నా పీడి బట్రోతు కన్నా పోలీస్ పటేలు బతుకు డాయ్ డాయ్ డాయ్. గదిలో పెళ్ళంతో ఉన్న గంటలు ఫోన్ వస్తే మళ్ళీ ఎండను పెట్టాల పరుగు రై రై రై. పొద్దలేస్తే కూరికేసులు, ఇంటలెక్కేదాకా జాబు కాపులు, బందులైతే కస్తి తిరుగుడు, ఆడబందుకెత్తి గోలి కాల్పులు. ఉండదే గంటి నిద్రలు, యాలకే తిండి తిప్పలు, అడవికెళ్ళి ఎదులు మంచి యాగుంటే యాలు బిడ్డ యాలు. సారీ. లిప్సిక, ఇదేనా నేర్చుకున్నది నువ్వు? ఇద్దరితో అయిపోయిందనా నీ అభిప్రాయం? వాట్ నాన్ సెన్స్ ఇస్ ఇట్? నో నో, భలేదా? నాకు నవ్వుస్తుంది. ఏమ్మా? ఓకే, పర్వాలేదు, దానికైతే నువ్వు ఎందుకు బాధపడ్డా? ఇప్పుడు నిన్ను ఏమన్నా మేము రిప్రిమెంట్ చేసావా, నిన్ను తిట్టావా, నిన్ను పంపించేస్తున్నావా, ఏమన్నా గోల చేసావా? ఒకసారి నువ్వే చక్కలు పెట్టుకొని నవ్వు. లేదా అమ్మాయి ఫ్రెండ్ ఎవరండి మీలో? క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? వీళ్ళ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? వెళ్ళి కాస్త చక్కలు పెట్టండి. ఏం పర్వాలేదమ్మా. సెకండ్ చరణం నుంచి పాడదామా మళ్ళీ? ఓకే ఓకే. 1 శృతి ఇవ్వండి. రెడీ లిప్స్గా అదరగోటే. 1 2 3 4.
ఓపీ చెప్రాసి కన్నా వేడి బండ్రొద్దు కన్నా పోలీస్ పటేలు బతుకు డాయ్ 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 గదిలో పెళ్ళంతో ఉన్న గంటలు ఫోన్ వస్తే మళ్ళీ ఎంటన్ పెట్టాల పరుగు రై 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 పొద్దలేస్తే కూర కేసులు పీంటలెక్కి దాకా జాబ కాపులు బందలైతే గస్తీ గిరుకుడు ఆడమందుకెళ్తే గోలి కాల్పులు ఉండదే గంటి నిద్రలు యాలకే తిండి తిప్పలు అడవికెళ్ళి బదులు ఇస్తే యాలు బిట్ట యాల మచ్చి ఆకు ఆలం మెక్కుడేలే నీకు బాలం మింగుడేలే జర గుస్స చేయకుట్రీ నేను సచ్చ చెప్తున్నా లాలు దరువా లస్కరు బోనాలు పండగ కస్తనాని దాకపోతివి లగడీగా పూలు బోరికి లబ్బర్ గాజులు దస్తనాని దాకపోతివి మళ్ళా ఉట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనా పారిపో లాలు దరువా లస్కరు బోనాలు పండగ కస్తనాని దాకపోతివి లగడీగా పూలు బోరికి లబ్బర్ గాజులు దస్తనాని దాకపోతివి లాలు దరువా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్ నుంచి. మధ్యలో ఆ బ్రేక్ వచ్చినందుకు బాధపడాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ రియాలిటీ షోస్కి వచ్చేది మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి తప్పితే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడానికి కాదు. యూ షుడ్ ప్రూవ్ ది వరల్డ్ దట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ కదా. నేను చాలా వీక్ అని ప్రపంచానికి తెలియజేయద్దు, నేను చాలా స్ట్రాంగ్ అని తెలియజేయాలి కదా. బట్ ఎనర్జీ లెవెల్ ఈజ్ వెరీ గుడ్. ఎంజాయ్ చేస్తూ పాడడం అనేది డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇస్తుంది అనడానికి ఈ పాట ప్రతి ఇది కూడా ఎంజాయ్ చేయడానికి మేము ఎంజాయ్ చేయగలిగాం కాబట్టి చెప్తున్నాను. ఇంతమందితోటి అందరినీ నిష్క్రమింప చేయకుండా చివరిదాకా కార్యక్రమం చేయడం కుదరదు కాబట్టి కొంతమందిని పంపించాలి కాబట్టి వాళ్ళని తప్పులు తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళకి మేమేదో చెప్పాల్సింది చెప్తే తర్వాత బాగా పాడతారు కాబట్టి ఈ సలహాలు చెప్పడాలు సంప్రదింపులు చేయడాలు మార్కులు తగ్గించడాలు జరుగుతాయి. అలా కాదు సార్, నాకు ఒంట్లో బాగాలేదు కదా పాడలేనేమో అని. ఏం నువ్వు ఆ ఒంట్లో బాగాలేదు నువ్వు చెప్తే కానీ మాకు తెలియలేదు, నువ్వు చెప్పే వరకు మాకు తెలియలేదు. అంత నువ్వు ఒంట్లో బాగాలేదని అక్కడ నువ్వు బ్రేక్ అవ్వు నువ్వు చెప్పిన అందువల్లే మాకు తెలిసింది. కానీ నువ్వు మామూలుగా పాడిన రౌండ్ల కంటే కూడా ఎక్కువ ఎనర్జెటిక్గా పాడావు ఇవాళ. యూ సాంగ్ ఇట్ సో వెరీ వెరీ వెల్. కాకపోతే బ్రేక్ చేసావు, ఓకే, అది పక్కన పెడతాను, దాని గురించి కాదు. బట్ అదర్వైజ్ సింగింగ్లో ఈ పాట చాలా కష్టం పాడడం. కారణం ఏంటంటే ట్యూన్ చాలా సులభంగా ఉంటుంది, మాటలు చాలా క్రౌడెడ్గా ఉంటాయి. అది అర్థమయ్యేటట్టు పాడాలి. ఊపిరి ఎక్కడ తీసుకోవాలి, తీసుకోకపోతే ముఖ్యంగా పలకనామా పారిపోయే వినపడలేదు, పలకనామా పారిపోయి పో అక్కడ ఆగిపోతుంది అనమాట. అందుకని బ్రీత్ మేనేజ్మెంట్ ఒకసారి చూసుకోవాలి. నేను ఒక చిన్న మాట చెప్పినా అతిశయంగా చెప్తున్నాను అనుకోకపోతే, మా చెల్లెలు శైలజ ఈ పాట పాడింది, చాలా మ్యూజికల్గా బాగా పాడింది, ఉన్నంతలో ఆ యాస తీసుకురావాలని. కానీ నువ్వు పాడినంత పర్ఫెక్ట్ యాస శైల పాడినప్పుడు కూడా రాలేదు. ఇది నీ కళ్ళనీళ్ళు తుడుపు మాట కోసం అని కాదు, తను పాడుతున్నప్పుడు ఎక్కడ పాడినా కూడా ఆ యాస ఎక్కడో 1-2 చోట్ల మిస్ అవ్వడం తెలుస్తుంది మనకు. బట్ నువ్వు ఖమ్మం అమ్మాయి కాబట్టి ఇంకా 100% పర్ఫెక్ట్గా వచ్చింది. నీతో కోరస్ పాడిన వాళ్ళందరూ కూడా పక్కా ఆ యాసలోనే పాడేశారు అందరూ కూడా. ఐ విల్ గివ్ యూ 65% మార్క్స్. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి. అందరికీ నమస్కారం, నా పేరు బీకే బిందు. మాట్లాడుతున్నప్పుడు అలా నీరసంగా ఉంటుంది కానీ పిండి మరిలా గొంతు బాగానే విప్పుతుందండి అమ్మాయి. సోగాడే సిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే సిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు పిల్ల పక్కుమంది. సోగాడే సిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడే సిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు. వాయిస్ బాగా నచ్చింది నాకు, అంటే ఆ ఫోక్ ఫీల్ పర్ఫెక్ట్గా సూట్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ సార్. తర్వాత నవ్వు మరొకసారి నవ్వు. పగటి వేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్క పిల్ల పౌంది పడుచు పిల్ల పక్కుమంది. కొత్తగా అనిపించింది నవ్వు నాకు, అందుకే మరొకసారి వినాలి. నవ్వు ఆయన కొత్తగా అనిపించింది కానీ నాకెందుకు సహజంగా లేదు. అది లెక్కకు సగినట్టుగా అని నవ్వినట్టు అది ఎంత న్యాచురల్గా వస్తే అంత బాగుంటుంది ఆ నవ్వు. దాని ముందు ఒక హొయ్యి కూడా ఉంది కదా, కుక్క పిల్ల భౌవంది హొయ్ పడుచు, మరి అది పాడలేదే. అదే నీకు అది అనుకుంటే ఒక ఊతం దొరుకుతుంది అనమాట. నవ్వు దాంతోనే మిక్స్ అయ్యి వస్తే పడుచు పిల్ల పక్కుమంది సంథింగ్ లైక్ దట్, అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట. కొంచెం ఎనర్జీ ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఏం చేద్దాం, మార్కులు ఎంత ఇచ్చుకుందాం, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. చెప్పు. మీ ఇష్టం. నా ఇష్టమే, అయినా ఊరికే నాకు ఏదో ఒక సలహా చెప్పొచ్చు కదా. 75. నీకు నేను 72 మార్క్స్ ఇస్తాను. సోగ్గాడే సిన్ని నాయన. ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత ఇంకొక 4వ క్వార్టర్ ఫైనల్స్ వచ్చే వారం ఉంటుంది. దానికి కూడా సోదరులే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అందులో కూడా వీళ్ళందరూ పాడిన తర్వాత మార్క్స్ని తీసుకొని అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమిస్తారు ఇందులో నుంచి. ఈ కార్యక్రమం రక్తి కట్టడానికి ఎంతో ముఖ్య కారణమైనటువంటి మీకు ప్రేక్షక మహాశయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే వారం కలుసుకుందామని చెప్తూ సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.